విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టపర్తి సత్యసాయిబాబా జీవించారని ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. సాయి కుల్వంత హాలులో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ సత్యసాయి సమాధిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టపర్తి సాయిబాబా జీవించారని ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యసాయి ద్వారా ఎంతో మంది వైద్య సేవలు అందించారన్నారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రాష్ట్రపతి అన్నారు. సత్యసాయిబాబా తన సందేశాల్లో చాలా మందిలో పరివర్తన తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులు ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమాను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలియజేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల రూపాయల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలియజేశారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, కుప్పంలో సంజీవిని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వెచ్చిస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం ద్వారా వైద్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతో పాటు ప్రజలు వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గేలా చూడాలని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య కళాశాలను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వైద్య కళాశాల పీపీపీ పద్ధతిలో చేపడుతున్న పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానిదే. వైద్య కళాశాల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయన్నారు. ప్రజలకు, విద్యార్థులకు, అంతిమంగా సమాజం మొత్తానికి వీటి ద్వారా ప్రయోజనం కలుగుతోందని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో 70% పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో అమరావతి రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జనవరి నుంచి రాజధాని ప్రాంతం 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని తెలియజేశారు. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాయపూర్లోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై కమిటీలో చర్చించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కేవలం 719 ఎకరాలకు మాత్రమే ఫ్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదు అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయని, కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. గ్రామ కంటాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్లో ఉందని, లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదు అన్నారు. అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని, ఆ సమస్యను 90 రోజుల్లోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని తెలియజేశారు. లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మన ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3, ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే ఫర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1 నుంచి వర్క్ చేసి 6 monthsలో
అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. మంత్రులతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోద్ది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు, ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. రోడ్డు పనుల పూర్తికి ఆటంకంగా ఉన్న ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజధానిని 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను ఉండవల్లి వద్ద మంత్రి పరిశీలించారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు రైతుల కొంత భూమి ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలు ఇక నుంచి రాజకీయ కార్యక్రమాలకు వినియోగించకుండా వాటిని అభివృద్ధి చేసి పూర్తిగా క్రీడలకు మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను 40 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, సీఎం ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశాఖపట్నంలో T20 క్రికెట్ మ్యాచ్లు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో విజయవాడ స్టేడియంలో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జయ అకాడమీ ఏపీ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్ 2025ను డిసెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహించే విధంగా అన్ని సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నాయని అన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, క్రీడా స్ఫూర్తి అలవడుతుందని చెప్పారు. భవిష్యత్తులో అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఆసియా క్రీడలు, జాతీయ క్రీడలు జరగడానికి అవకాశం ఉందని చెప్పారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ఆధునీకరించి పూర్తిగా క్రీడలకు వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన తర్వాత వైజాగ్లో T20 క్రికెట్ మ్యాచ్లు జరిగాయన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంను అభివృద్ధి చేసిన తర్వాత విజయవాడలో కూడా అంతర్జాతీయ T20 మ్యాచ్లు జరిగే అవకాశం ఉందన్నారు. సింగ్ నగర్ స్టేడియంను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రౌండ్స్ అన్ని వాకింగ్కు, స్పోర్ట్స్ ఈవెంట్స్కు మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు జగదీష్, షేక్ జాన్ వలీ మాట్లాడుతూ స్నూకర్ టోర్నమెంట్ను డిసెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్నూకర్ క్రీడాకారులు 200 మంది పాల్గొంటారని చెప్పారు. క్రీడాకారులు ఈ నెల 25వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు, టాప్ 8 క్రీడాకారులకు బహుమతులు ఇస్తామన్నారు. ఏపీ స్టేట్ వైడ్ స్నూకర్ పోటీలకి రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి ఇక్కడ నిర్వహించడం, దానికి ఇప్పుడే పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి జగదీషు, షేక్ జాన్వలి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్లు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి స్నూకర్ ప్లేయర్స్ అందరూ కూడా 200 మంది వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని అంచనా. ఏది ఏమైనా యువకుల్లో స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అన్ని అసోసియేషన్స్ వాళ్ళు, అలాగే స్టేట్ గవర్నమెంటు, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఈవెంట్లని పెడతా ఉన్నారు. దానివల్ల కాంపిటీషను స్పిరిట్ అనేది పిల్లల్లో, యువతలో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్, క్రికెట్ కానీ, షటిల్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, అలాగే స్నూకర్ కానీ ఎన్నింటిలో కూడా వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాటిలన్నిటి పాల్గొనడానికి అవకాశం వస్తుంది. శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ఏపీ స్టేట్ స్నూకర్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం.
డిసెంబర్ 1 నుంచి టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ 25 లాస్ట్ డేట్ ఈ స్నూకర్కి సంబంధించి ఎంట్రీకి. అట్లాగే ఫస్ట్ ప్రైజ్ ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో ఇప్పుడు దాకా లేని ప్రైజ్ మనీ అనేది మేము అనౌన్స్ చేసాం. ఫస్ట్ ప్రైజ్ మనీ 50,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ మనీ 25,000 రూపీస్. అలాగే టాప్ 8 ప్లేయర్స్ కూడా ప్రైజ్ మనీ అనేది మేము ఫస్ట్ టైం అనౌన్స్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్నూకర్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జై అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఈ స్నూకర్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించి రాష్ట్రంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎంతో ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి భావించి ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు కాడ నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరగబోయే ఈ రాష్ట్ర వ్యాప్త స్నూకర్ పోటీలకి అందరూ ప్లేయర్లు కూడా వచ్చి మీలోని నైపుణ్యాన్ని చూపించి ఆటని మరింత మెరుగు చేసుకుంటారని చెప్పి భావిస్తూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ మొగలరాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల లైబ్రరీలో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తక సమీక్ష, పుస్తక రచయిత రవిమంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిమంత్రి మాట్లాడుతూ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం 2023లో విడుదలైందని చెప్పారు. విడుదలైనప్పుడు ప్రజల్లోకి మెల్లగా వెళ్లిందని, 2 సంవత్సరాల్లో 2 లక్షల పుస్తకాలకు చేరువైందని చెప్పారు. ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడంలో అనువాదం అవుతోందని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పుస్తకం గురించి ప్రజలు మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. యువత ఈ పుస్తకం పట్ల ఆసక్తి కనబరుస్తూ చదవడం సంతోషంగా ఉందన్నారు. తన 2వ పుస్తకం ధీర సమీరే గంగా తీరే సెప్టెంబర్లో విడుదలైందని చెప్పారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం 2023లో రిలీజ్ అయిందండి. రిలీజ్ అయినప్పుడు మెల్లగా వెళ్ళి ఇప్పుడు దగ్గరగా 2 సంవత్సరాల్లో 2 లక్షల కాపీలకి దగ్గరగా చేరువలో ఉన్నాం మనం. ఈ బుక్ ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, కన్నడ అలా మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుందండి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది ఒక తెలుగు పుస్తకం గురించి మాట్లాడడం సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఈ పుస్తకాన్ని చదవడం ఇష్టం చూపించడం చాలా హ్యాపీగా ఉంది. నా 2వ పుస్తకం ధీర సమీరే గంగా తీరే మొన్న సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ప్రస్తుతానికైతే దాని గురించి ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి. బట్ రివ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అమ్మ డైరీలో కొన్ని పేజీల్లాగే నా ధీర సమీరే గంగా తీరే కూడా అదే ప్రేమని చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణాభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఐ లవ్ గుడివాడ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య మెరుగుకు గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ 20 లక్షల రూపాయలు విలువ చేసే 2 ట్రాక్టర్లను గుడివాడ పురపాలక సంఘానికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల చేతుల మీదుగా ట్రాక్టర్ల పత్రాలను అవినాష్ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్కు అందించారు. ఎమ్మెల్యే రాము జెండా ఊపి 2 ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్లో భాగంగా స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయన్నారు. తాము చేస్తున్న కృషిలో అవినాష్ లాంటి దాతలు భాగస్వామ్యం కావడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు 96 ప్రాంతాలు చెత్త డంపింగ్ కేంద్రాలుగా ఉండేవన్నారు. తాము తీసుకున్న చర్యల వల్ల ఆ ప్రాంతాలను ఇప్పుడు సుందరమయంగా మారాయన్నారు. డ్రైనేజీల ఆధునీకరణ, ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగింపు పనులు చేయడం, రోడ్లపై యథేచ్ఛగా పశువులు తిరగడాన్ని నియంత్రించడం వంటి చర్యలతో దోమల సమస్యను అత్యధిక శాతం తగ్గించగలిగామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. ఇన్ని మార్పులకు కృషి చేసిన మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రాము అభినందించారు. గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారని అన్నారు. ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్కు మద్దతుగా ప్రజలకు మంచి చేయడం కోసం పారిశుద్ధ్య మెరుగుకు అవసరమయ్యే ట్రాక్టర్లను పురపాలక సంఘానికి సమకూర్చినట్లు తెలియజేశారు. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతోంది. అన్ని క్యూలైన్లు అయ్యప్ప దీక్షా పరులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం భక్తులతో పోటెత్తింది. అన్ని క్యూలైన్లు అయ్యప్ప దీక్షా పరులతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఈ నెల 17 నుంచి మండల మకర విలక్క పూజలు మొదలు కావడం భక్తులు సంఖ్య విపరీతంగా పెరిగింది. శబరిగిరి అయ్యప్ప నామస్మరణలతో మారుమోగుతోంది. పంబా నదిలో స్నానమాచరించి అయ్యప్ప స్వాములు కాలినడకన శబరిమలకు చేరుకుంటున్నారు. శబరిమల సన్నిధానం పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లో ఎటువంటి తోపులాట జరగకుండా కేరళ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంబాలో నది స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకుని స్నానం చేయాలని కేరళ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
ముక్కు మూసుకోకపోతే కలుషిత నీరు శరీరంలోకి చేరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తన భూమిని ఒక ఆర్ఎంపీ వైద్యుడు కబ్జా చేసి అక్రమ కేసులు బనాయించారని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన వంకదార చిన్నప్ప వాపోయారు. ఈ విషయంలో సీఐ రమేష్ బాబు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడారు. వారసత్వంగా వస్తున్న భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని, ఆర్ఎంపీ కుమ్మరి దస్తగిరి తన భూమిపై కన్ను వేశారని, రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేశారని ఆరోపించారు. న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. ఆ భూమిని అప్పగించాలని స్థానిక పోలీసులను కోరగా సీఐ మద్దినేని రమేష్ బాబు తనను కులం పేరుతో దూషిస్తూ తప్పుడు కేసులు బనాయించారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే నా మీద సీఏ రమేష్ బాబు సార్ గారు నా మీద కేసులు బనాయించి నేను అంబేద్కర్ పెట్టుకున్నాను సార్. నా ప్లేస్లో పెట్టుకునేందుకు నా మీద తప్పుడు కేసు బనాయించి 2025లో 2 కేసుల్లో నన్ను తప్పుడు కేసులు బనాయించి నన్ను కొట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆడే గ్రౌండ్లో కొట్టి 6 మంది పోలీసులు, ఎస్ఐలు, సీఎలు కొట్టి కాళ్ళను తొక్కి మరీ కొట్టినప్పుడు ఫోటోలు కాళ్ళకు రక్తం గూడు కట్టినట్టు సార్. ఇది పోలీసులు కొట్టినట్టు రక్తం గూడు కట్టినట్టు సార్. నేనేం చేశాను సార్? అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం తప్ప సార్? హైకోర్టు పోయి నా భూముల కోసం పోరాడడం తప్ప సార్? మా భూములు, మా అబ్బగారి భూములు ఆక్రమించుకున్న వారిపైన నేను కలెక్టర్ దగ్గరికి కోర్టు పోవడం తప్ప సార్? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.